హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మెయిన్ కంటెంట్ వచ్చేసి యూకే కాకుండా ఇంకేదైనా అదర్ కంట్రీస్ ఉన్నాయా యూకేతో సేమ్ బడ్జెట్లో అని చెప్పేసి అడుగుతున్నారు. సైప్రస్కి బ్యాచిలర్స్కి అప్లై చేసుకోవచ్చు, మాస్టర్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఫీజు వచ్చేసి మనకి బ్యాచిలర్స్కి అయితే 3 ఇయర్స్కి కలిపి మోస్ట్లీ 12 to 13 lakhsలో అయిపోతుంది బ్యాచిలర్స్. అండ్ మాస్టర్స్ వచ్చేసి 14 to 15 lakhsలో అయిపోతుంది. అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, బ్యాచిలర్స్ గురించి మాట్లాడుకుందాం. బ్యాచిలర్స్కి వచ్చేసి 10th, ఇంటర్, పీసీసీ, పాస్పోర్ట్. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఐఎల్స్ కానీ టోఫెల్ కానీ ఖచ్చితంగా కావాలి. అది బ్యాచిలర్స్కి అయినా సరే, మాస్టర్స్కి అయినా సరే. సో ఈ 5 డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా కావాలి. 10th, ఇంటర్, పాస్పోర్ట్, పీసీసీ అంటే మనకి మెయిన్ పాస్పోర్ట్ స్లాట్ అయితే ఎలా అయితే బుక్ చేసుకుంటామో అలా పీసీసీకి కూడా స్లాట్ బుక్ చేసుకోవాలి పాస్పోర్ట్ ఆఫీస్లో. అది కావాలన్నమాట, రీసెంట్ది వ్యాలిడ్ది. మేబీ అది 6 months or 1 year వ్యాలిడ్ ఉంటుంది అనుకుంటా. ఆ డాక్యుమెంట్ అయితే కావాలి. ఐఎల్స్ కానీ టోఫెల్ కానీ ఖచ్చితంగా కావాలి. సో ఈ 5 డాక్యుమెంట్స్ ఉండాలి అండర్ గ్రాడ్యుయేషన్కి. యాప్ ఉన్న ఈ కంట్రీకి యాక్సెప్ట్ చేస్తారనమాట. సో ఈ 5 డాక్యుమెంట్స్ అయితే కావాలి అండర్ గ్రాడ్యుయేషన్కి. నెక్స్ట్ మాస్టర్స్కి వచ్చేసి 10th, ఇంటర్, బీటెక్ అయితే బీటెక్, డిగ్రీ అయితే డిగ్రీ, మీరు ఏం చేస్తే అది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కావాలి మనకి. యూకేకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, సిఎంఎం, పీసీ, ఓడి, ఎంఓఐ. అండ్ ఎంఓఐ ఉన్నా లేకపోయినా పెద్ద ఏం కాదు, ట్రాన్స్క్రిప్ట్స్, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కావాలి. దీంతోపాటు పీసీసీ, దీనికి కూడా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ప్లస్ పాస్పోర్ట్, స్కోర్ కార్డు, 10 ఐఎల్స్ కానీ టోఫెల్ కానీ స్కోర్ కార్డ్ అయితే కావాలి. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ఇవి. మిగతా ఇంకేం డాక్యుమెంట్స్ కావాలి అన్న ఎస్ఓపి లైక్ దట్ కన్సల్టెన్సీ చూసుకుంటుంది. సో ఫస్ట్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనకి ఆఫర్ లెటర్ వస్తుంది అనమాట. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మనం డైరెక్ట్ వీసా డ్రాప్ చేసేస్తాము. దీనికి ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఏది ఉండదు. వన్స్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత వీసా డ్రాప్ చేసేసిన తర్వాత వీసా సక్సెస్ఫుల్గా వచ్చిన తర్వాత మాత్రమే ఫీ పేమెంట్ అనేది ఉంటుంది. సో వీసా ఫీ అయితే పే చేసుకోవాలి. వీసా వచ్చిన తర్వాత ఫీ పేమెంట్ చేసుకోవాలి. ఇప్పుడు వీసా డ్రాప్ చేయడానికి మనం ఎంబసీ విఎఫ్ఎస్కి వెళ్ళనవసరం లేదు. లైక్ యూకేతో కంపేర్ చేస్తే యూకే అయితే విఎఫ్ఎస్కి వెళ్ళి అన్ని డాక్యుమెంట్స్తో వీసా డ్రాప్ చేయాల్సి ఉంటుంది. బట్ సైప్రస్ అలా కాదు. వీసా డైరెక్ట్ డ్రాప్ చేసే డాక్యుమెంట్స్ అన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఈ వీసా వస్తుంది, ఎలక్ట్రానిక్ వీసా వచ్చేస్తుంది. దీనికన్నా ముందు మనం యూకేకి చూపించినట్టు అకౌంట్లో వీసా డ్రాప్ చేసే ముందు 28 days ఫండ్స్ అనేది ఖచ్చితంగా చూపించాలి. అది మీరు లోన్ పెట్టుకుంటారా, లేదు అంటే మీ పర్సనల్ మనీయా, థర్డ్ పార్టీ హెల్ప్ తీసుకుంటారా, అది మీ ఇష్టం. 28 days అయితే ఫండ్స్ చూపించాలి. ఆ ఫండ్స్ చూపించిన తర్వాత వీసా డ్రాప్ చేయాలి. వీసా అయితే సక్సెస్ రేట్ ఎంత అంటే 100% ఈ వీసా వచ్చేస్తుంది. అది 100% సక్సెస్ రేట్ ఉంది. ఫీ పేమెంట్ వచ్చేసి మనకి వన్స్ ఆఫర్ లెటర్ రాగానే మనం ఎంత పే చేయాలి, ఇంకా మిగిలిన ఫీ పే చేయాల్సిన డేట్స్ ఎప్పుడు ఏంటి ఆఫర్ లెటర్లో ఉంటుంది. ఫీజ్ అండ్ వీసా ఫీజ్ కలిపి, ఇనిషియల్ పేమెంట్ అండ్ వీసా ఫీజ్ కలిపి 6.5 to 7.5లో అయిపోతుంది. సో వీసా ఫీ అయితే ముందు పే చేసుకోవాలి. యూనివర్సిటీ ఫీ అయితే వీసా వచ్చిన తర్వాత పే చేయాలన్నమాట. సో ఓన్లీ 6.5 to 7.5లో ఈ 2 ఫీజెస్ అయిపోతాయి. ప్లస్ కొన్ని కన్సల్టెన్సీస్ ఈ ఫీజులోనే కొన్ని ఫ్లైట్ టికెట్స్, లైక్ స్టూడెంట్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మిగిలిన ఫీ ఎప్పుడు పే చేసుకోవాలి అంటే, మీకు ఆఫర్ లెటర్లో టర్మ్ డేట్స్ ఉంటాయి. 2.5 lakh ఒకసారి, 3 lakh ఒకసారి, అట్లా ఆ డేట్స్ ప్రకారం మనం వెళ్ళిన తర్వాత కోర్స్ మధ్యలో ఫీ పేమెంట్ అనేది ఉంటుంది. మొత్తం పేమెంట్ అక్కడ అయిపోతుంది. సో పార్ట్ టైం జాబ్స్ మీద ఎంత వస్తుంది అంటే, సో ఇక్కడ కూడా ఎన్ఐ జాబ్స్, ఎన్ఐ అవర్సే ఉంటాయి. ఇక్కడ కూడా అంతే చేసుకుంటాము. సో పార్ట్ టైం జాబ్స్ ఎట్లా దొరుకుతాయి, ఎట్లా వెతుక్కోవాలి అంటే, మనకి యూకే సేమ్ ప్రాసెస్ అండి. యూకే అయినా ఇక్కడైనా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. వెళ్ళిన తర్వాత మనం పార్ట్ టైం జాబ్స్ సెట్ చేసుకోవడం, అకామిడేషన్స్ కూడా అంతే ఉంటుంది. సో ఇదైతే సైప్రస్ ప్రాసెస్. ఫస్ట్ ఆ డాక్యుమెంట్స్తో యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఆఫర్ లెటర్ వస్తుంది. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఫండ్స్ వేసుకునే అకౌంట్లో 28 days చూపించి మనం వీసా అయితే డ్రాప్ చేయాలి. వీసా డ్రాప్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ ఉంటుంది. ఫీ పేమెంట్ చేసిన తర్వాత, అది కూడా మొత్తం కాదు, ఇనిషియల్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత మనం కంట్రీ వెళ్ళిపోతాము, యూనివర్సిటీలో జాయిన్ అయిపోతాము. అండ్ పార్ట్ టైం జాబ్స్, అకామిడేషన్ అనేది ప్రాసెస్ సేమ్ ఉంటుంది యూకేకి ఇక్కడికి. ఓన్లీ ఇక్కడ ఏంటి అంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఏ ఇంటర్వ్యూ ఉండదు. అండ్ వీసా డ్రాప్ చేయడానికి కూడా ఏ ఇంటర్వ్యూ ఉండదు. యూకేకి అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. లైక్ ఆ ఆఫర్ లెటర్ వచ్చాక ఆ ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అయిన తర్వాత వీసా డ్రాప్ చేసుకోవాలి యూకేకి. ఇక్కడ అలా కాదు, ఎక్కడ ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు.
ఫైనల్లీ ఇదైతే సైప్రస్ హోల్ ప్రాసెస్ అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దేని గురించి అయినా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ మెసేజ్ చేయండి. నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిప్లైస్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే సైప్రస్ ప్రాసెస్ చేయించుకోవాలి అనుకుంటున్నారో మేము ఆ ప్రాసెస్ కూడా చేస్తాము. దీనికి జూన్‌కి ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయాయి. మీకు వీడియోలో చెప్పాను కొన్ని కన్సల్టెన్సీస్ ఫ్లైట్ టికెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి ప్రాసెస్ చేయించుకున్న వాళ్ళకి అని. సో మన తరపు నుంచి ఎవరైతే ప్రాసెస్ చేయించుకుంటారో ల్యాబ్ అనేది ఫ్రీగా ఇస్తున్నాము వెళ్ళే వాళ్ళకి. స్టూడెంట్ ప్రాసెస్ చేయించుకొని మన తరపు నుంచి సక్సెస్గా ఎవరైతే స్టూడెంట్ వెళ్తారో వెళ్ళేటప్పుడు ల్యాప్టాప్ అనేది ఫ్రీగా ఇస్తున్నాము. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.